సో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? సో హరీష్ రావు సరే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడింది అయితే మనం చూసాం. 6 గ్యారంటీల గురించి క్వశ్చన్ చేసినందుకు, ఇంకా వేరే వాటి గురించి క్వశ్చన్ చేసినందుకు మమ్మల్ని నన్ను రేవంత్ రెడ్డి విచారణకు పిలిచారు, విచారణ పేరుతో బెదిరిస్తున్నారు అని చెప్పారు. అయితే ఒకటి, ఫోన్ ట్యాపింగ్ అన్నది జరిగింది, నో డౌట్. జరగలేదు అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రణీత్ రావు డిసెంబర్ 7వ తేదీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే హార్డ్ డిస్క్ ధ్వంసం చేసి దాన్ని పారేశాడు. ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది. చాలా ముఖ్యమైన రాజకీయ నాయకులందరిది కూడా జరిగింది, ప్రతిపక్ష నేతలందరిది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ జరగడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయి? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావా, లేకపోతే కేవలం అధికారుల స్థాయిలో జరిగిందా? అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ రాధాకిషన్ రావు చేశారా? ఎవరి ఇన్స్ట్రక్షన్ మేరకు జరిగింది అన్నది బయటపడాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అనైతికం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల 1980s లో కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రామకృష్ణ హెగ్డే రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్, స్పైయింగ్ అన్నది చాలా కామన్. సో దాన్ని ఏంది చేస్తే తప్పేంది అనే విధంగా పబ్లిక్లో లేకపోతే రాజకీయ పార్టీల్లో జరిగింది. బట్ ఒక వ్యక్తిగతాల్ని గనక ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎవరిని ఉద్దేశించి జరగాలి? సంఘ విద్రోహక శక్తులు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, మావోయిస్టులు, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఓకే. రెండవది, పొలిటికల్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారంటే మా ప్రభుత్వాన్ని పడగొడితే ఎట్లా, మా ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే ఎట్లా అని చెప్పి అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అన్నది పూర్తిగా ఎక్స్ట్రీమిజం యాక్టివిటీస్ కాకుండా ప్రతిపక్ష పార్టీలు, బిజినెస్ మ్యాను, సొంత పార్టీలు, అసంతృప్తివాదులు, ఇట్లా అందరి మీద నిఘా పెట్టేందుకు సరిపోతుంది. ఇది నేనేమంటా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ స్కాండల్ తెలంగాణలో జరిగిందో దీనిలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి శిక్ష పడాలి. పడకపోతే ఏం జరుగుతుందంటే నెక్స్ట్ జరగబోయే రాజకీయ పార్టీలు కూడా, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇట్లే చేస్తూ ఉంటారు. సో దీనిలో అసలు దోషులు ఎవరు, వాళ్ళకి శిక్ష పడాలి. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లాస్ట్ 2 years గా చేస్తుంది ఏంటంటే బెదిరింపు, బ్లాక్ మెయిల్ లాగా నాకు అనిపిస్తుంది. నిజంగా కాంక్రీట్ గా ఉంటే డిసెంబర్ 7వ తేదీ ఇది జరిగితే మార్చి 10న ఎఫ్ఐఆర్ అయితే రాధాకిషన్ రావు, భుజంగరావు ఇంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్న నందు, ఇంతమందిని విచారించారు. లాస్ట్ టైం మన స్టూడియోకి ఆయన వచ్చిన తర్వాత ఆయన విచారించారు 2 years తర్వాత. ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి 2 సంవత్సరాలుగా చెప్తున్నారు. ఇంతకాలం ఎందుకు విచారించలేదు? సిట్ల మీద సిట్లు వేస్తున్నారు. నిజానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే చాలా ఫాస్ట్ గా అయ్యేదేమో. ఈ విషయంలో మల్టీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ సిబిఐ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు, రేవంత్ రెడ్డి వేశాడు. ఏం చేస్తుంది బీజేపీ? 6 నెలలైంది, కనీసం కేసు ముట్టుకున్నారా కాళేశ్వరం ప్రాజెక్టుది? ఏంది దాన్ని చూస్తే బీజేపీ కాంగ్రెస్ కొల్లివుడ్ అంటారు. ఇది చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ 2 సంవత్సరాలు చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొల్లివుడ్ అంటారు. అంతా ఫిక్సింగ్ గా మధ్యలో జనాలని పిచ్చోళ్ళు చేస్తున్నారు రాజకీయ పార్టీలన్నీ కలిపి. కాళేశ్వరం విచారణ చేయండి అంటే సిబిఐ కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. కాళేశ్వరం సిబిఐకి ఇచ్చేస్తే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే ఇట్లా క్వశ్చన్ ఏదో, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో మళ్ళా బీఆర్, ఎందుకంటే నిన్నటి వరకు ఏం జరిగింది, కోమటిరెడ్డి, బట్టి, మంత్రులందరూ కొట్టుకున్నారు. సో ఇప్పుడు ఆయన దావోస్ సదస్సుకు సీఎం వెళ్ళిపోయినాడు. 10-12 రోజులు ఉండడు. రిపబ్లిక్ డే రోజు కూడా ఆయన అందుబాటులో ఉండట్లేదు, జెండా ఎగరేయట్లేదు. సమ్మక్క సారక్క జాతర 28 నుంచి 31వ తేదీ ఉంది, దానికి అటెండ్ కావట్లేదు. ముఖ్యమంత్రి సమ్మక్క సారక్క జాతరకు అటెండ్ కావట్లేదు, అమెరికాలో ఉన్నాడని వార్తలు వస్తాయన్న ఉద్దేశంతో చాలా తెలివిగా వెళ్ళిపోయే ముందు రోజు అక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఏకంగా కేబినెట్ సమావేశం పెట్టి నెక్స్ట్ ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకంటే సమ్మక్క సారక్క దగ్గర ఆయన కేబినెట్ సమావేశం పెట్టాడు. ఇంకా ఆయన సమ్మక్క సారక్క వచ్చినా రాకున్నా అని చాలా తెలివిగా రేవంత్ రెడ్డి దాన్ని మేనేజ్ చేశారు. అంటే ఏంటంటే 28వ తేదీ నుంచి 31వ తేదీ ఈయనకు సమ్మక్క సారక్క కంటే ముఖ్యమా? ఇంత పెద్ద జాతర, కోట్లాది మంది పాల్గొట్టే ఇది కాకుండా అమెరికాలో ఏం చేస్తున్నాడని క్వశ్చన్స్ రాకుండా ఉండేందుకు డైవర్ట్ చేసేందుకోసం సమ్మక్క సారక్క దగ్గర కేబినెట్ మీటింగ్ ఆయన పెట్టారు. ఇప్పుడు
కోమటిరెడ్డి బట్టి ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి హరీష్ రావును ఇప్పుడు విచారణకు పిలిచారు. నేనేమంటా అంటే 2 సంవత్సరాల్లో ఇప్పుడే దొరికింది హరీష్ రావును విచారించేందుకు. ఇంతకుముందే చక్రధర్ గౌడ్ కంప్లైంట్ చేశారు, వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొట్టుకుంటారు కాబట్టి డైవర్ట్ చేసింది. అల్టిమేట్ గా కాంక్రీట్ గా ఏదైనా స్టెప్ తీసుకోండి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభుత్వం చూస్తే ఇది డైలీ సీరియల్ లాగా నడుస్తుంది. ఒక వారం 10 రోజులు సిట్ విచారణ వేగవంతం, మీకు అయిపోయింది అంటారు. మళ్ళా 2 నెలలు ఏం సపోర్ట్ చేయరు. నందు గారిని క్వశ్చన్ చేసి 2 నెలలు 3 నెలలు అయింది, మళ్ళీ సైలెంట్. మళ్ళీ సడన్ గా వాళ్ళకి కావాల్సినప్పుడు పిలుస్తారు. ఫార్ములా ఈ కేసు అంతే, ఫోన్ ట్యాపింగ్ అంతే, కాళేశ్వరం కేసు అంతే. అంటే డైవర్షన్స్, బ్లాక్ మెయిల్ కోసం యూజ్ చేసుకుంటారు తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేయండి. మీరు వాళ్ళని ఎవరెవరైతే ఉన్నారో, ఎందుకు ప్రభాకర్ రావు బయట ఉండాల్సి వచ్చిన పరిస్థితి? మీరు ప్రెస్టీజియస్ గా తీసుకుంటే సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు రాడా? నేనేమంటా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా ఈ టర్మ్ లో చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి ఈసారి శిక్ష పడితేనే నెక్స్ట్ టైం ప్రభుత్వాలు చేయడానికి భయపడతాయి. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలి. మావోయిస్టుల పేర్లు పెట్టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రఘునందన్, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజురాబాద్, మునుగోడు అన్ని ఎలక్షన్స్ కూడా అవతల పార్టీ పైసలు పెట్టుకున్నారు, బీఆర్ఎస్ పైసలు వంచేశారు. దాని వెనుక ఎవరున్నారు? అధికారులు అత్యుత్సాహంతో చేశారా, లేదా కేసీఆర్ డైరెక్షనా, కేటీఆర్ డైరెక్షనా, హరీష్ రావు డైరెక్షనా, ఎవరన్నది బయటపడాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖ చూస్తుంటే మా దగ్గర ఈ ఫోన్ ట్యాపింగ్ ఫైల్ ఉంది, ముట్టుకుట్టి మిమ్మల్ని మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని సిట్ విచారణ పిలుస్తాం, ఇట్లా భయపెట్టడానికి ఉంది. అంటే వీళ్ళు డ్రామాలు చేసుకుంటూ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు డ్రామాలు చేసుకుంటూ ప్రజల చెవిలో పుష్పాలు పెడుతున్నారు. అది జరుగుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అది ఇదని మాట్లాడింది. ఏమైంది కాళేశ్వరం మీద? 6 నెలలైంది, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు. ఇదేంటంటే మధ్యలో ప్రజల్ని పిచ్చోళ్లు చేయడానికి ఈ 3 రాజకీయ పార్టీలు కూడా ఒక వికృత క్రీడను ఆడుతున్నాయి. 3 పార్టీలు కూడా బ్లేమ్ గేమ్, ఒకళ్ళ మీద బ్లేమ్ గేమ్. అయ్యేది ఉండదు, పోయేది ఉండదు, దీంతో చేసేది ఉండదు. ఒక్క సీరియస్ అయినా అయిందా? సో వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గుర్తొచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటారు, లేకపోతే ఫార్ములా ఈ అంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు ఉంటుందా ఏదైనా ఇన్వెస్టిగేషన్? 600 మంది సాక్షులు విచారించాలంటే 600 రోజులు కావాలా? ఒకటే రోజు 10 సాక్షులు విచారించరు కదా? ఏం పోలీస్ ఫోర్స్ తక్కువైందా? ఒకటే రోజు 100 మంది ఎపిసోడ్ తీసుకురారు కదా? పైగా లీకులు, హీరోయిన్లతో ఫోన్లు ట్యాప్ చేశారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తే హీరోయిన్లను విచారణకు పిలవండి. వాటి బ్లేమ్ చేయడం అన్నట్టు. క్యారెక్టర్ అసాసినేషన్, కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు ఓటింగ్ లీక్ ఇస్తారు. ఇక మన ఛానల్స్ అన్ని తమ్మునేలు పెట్టి ఆ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేస్తే ఈ పార్టీకి వాళ్ళ విచారణ విలువాలి కదా? సమంత ఫోను, ఇంకెవరో ఫోను అని వీళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ విచారణ విలువండి. పిలిస్తే మీడియా అంతా వస్తుంది కదా ఎవరు ఫోన్ ట్యాప్ చేశారో. అంటే ఏంటంటే జస్ట్ లీకేజీల కోసం వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ సంబంధించి మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంత వ్యవహారం ఇంత పెద్ద ఎత్తున నడిచినప్పుడు మీకు సంబంధం లేదే రాధాకిషన్ రావు లేకపోతే ప్రభాకర్ రావు వీళ్ళందరూ సంబంధం లేదే, మీరు ఇన్స్ట్రక్షన్ లేదే చేశారా? మీరు దుర్వినియోగం చేశారు వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని. అంతకుముందు ప్రభుత్వాలు చేయలేదంటే చేశారు, కానీ ఎక్కడో దగ్గర స్టాప్ కావాలి ఇది. లేకపోతే రేపు రాజకీయ నాయకులు భయపడే ఇవాళ ఎట్లాంటిదంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కాకుండా బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు. వీడియోస్, ఇల్లీగల్ స్టింగ్ ఆపరేషన్స్. ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల మంచి జరిగింది. కేసీఆర్ ఫస్ట్ గవర్నమెంట్ లో ఓటుకు నోటు పట్టుకోగలిగారు. బట్ పూర్తిగా దాని మీదే ఎక్స్ట్రీమిస్టు, మావోయిస్టు యాక్టివిటీస్ కాకుండా ఉగ్రవాదుల మీద లాగా ఒక్కో రాజకీయ పార్టీ నేతలు ఏం చేస్తున్నారు, ఏంది ఆపోజిషన్ పార్టీలు డబ్బు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటే మనం నమ్మడానికి వీల్లేదు. అది చెప్పలేని పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి కూడా ఆయన అన్నారు, మరి మీది గవర్నమెంట్ లో జరుగుతుందా జరగట్లేదా అంటే ఆయన ఏం జవాబు చెప్పలేదు. సో అల్టిమేట్ గా ఈ విషయంలో ప్రజల్ని ఏమంటారంటే పిచ్చోళ్ళు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు రాజకీయ పార్టీలు. మాట్లాడదాం. మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, నందు గారు ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్, ఆయన